చంద్రబాబును లెక్క చేయనంటున్న మాజీ ఎంపీ. విశాఖపట్నం మాజీ పార్లమెంటు సభ్యుడు పబ్బం హరి ఏ పార్టీలోకి వెళ్లనున్నారనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. విశాఖ రాజకీయాలు తదైన ముద్ర వేసుకున్న పబ్బం హరి టీడీపీలో చేరతారా లేక కమలదళంలో కలిసిపోతారా? ఇదే ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్. పబ్బం హరి దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు. రాష్ట్ర విభజన సమయంలో తన గళాన్ని వినిపించిన పబ్బం హరి తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్తో సన్నిహితంగా ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత జగన్తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ పై విమర్శలు చేసిన ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉన్నారు. 2014 తర్వాత పబ్బం హరి స్వరం వినిపించడం లేదు. పబ్బం హరికి విశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మేయర్గా ఆయన వివాదరహితుడిగా పేరు పొందారు. అలాంటి పబ్బం హరిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఇటు టీడీపీ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పబ్బం హరి బీజేపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ టికెట్ ను వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే అందులోకి వెళ్లేందుకు పబ్బం హరి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత పబ్బం హరి ఎప్పుడు కనిపించడం లేదు. అయితే టీడీపీ పబ్బం హరిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు కబురు పంపారు. విశాఖ నగరంలో కుప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన పబ్బం హరిని పార్టీలో చేర్చుకుంటే ప్లస్ అవుతుందని భావించిన టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఎందుకో పబ్బం హరికి టీడీపీలో చేరేందుకు ఇష్టం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నా అంగీకరించలేదు. పబ్బం హరికి పార్లమెంట్ సభ్యుడిగా చేయాలన్న కోరిక అధికంగా ఉండడంతో ఎమ్మెల్సీ పదవిని నిరాకరించినట్లు చెబుతున్నారు. ఏపీకి సార్వత్రిక ఎన్నికల సమయంలో తక్కువగా ఉన్నందువల్ల అన్ని పార్టీ సొంత వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. అయితే పబ్బం హరి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారుతుంది. For more videos, please subscribe our channel.